వక్ఫ్ ఆస్తులను దోచుకుంటున్న ముస్లింలను ప్రోత్సహించవద్దని సీఎం చంద్రబాబుకు ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు వైసీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి నూరుద్దీన్ సూచించారు. నూతనంగా ఏర్పాటు చేసిన వక్ఫ్ బోర్డులో ఉన్న షేక్ హాజా ఎమ్మెల్సీ రహుల్లాపై మండిపడ్డారు. నైతిక విలువలు లేకుండా భూపకాసురులుగా మారారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వార్థం కోసం పనిచేస్తున్న వారిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఖాజాపై హైకోర్టులో ఎన్నో కేసులు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. వక్ఫ్ భూములను కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నామని చెప్పారు. మైనార్టీలకు ద్రోహం చేస్తూ వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేసిన నాయకులను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ అధ్యక్షులు వైసీపీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ కోరారు. గతంలో వైసీపీ పార్టీలో ఉండి సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచిన నాయకుల కంటే టీడీపీకి ప్రత్యామ్నాయ నాయకులు దొరకలేదా అని చురుకులు అంటించారు. సయ్యద్ నూరుద్దీన్ రామవరపాడులో గల తన కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ భూములను అన్యాక్రాంతం చేసిన, వక్ఫ్ ఆస్తులను మింగేసిన చోట నాయకులు కొందరు వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని, వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీలో చేర్చుకోకుండా ఉండడం మంచిదని హితవు పలికారు. నేను కోరేది ఒకటే, ఏదైతే నూతనంగా వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేశారో అందులో 2 పేర్లు ప్రధానంగా వినపడుతున్నాయి. ఆ 2 పేర్లను మేము మా పార్టీలో ఉన్నప్పుడు పార్టీని మేము సపోర్ట్ చేసిన కాలంలో కూడా, పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది. ఆ 2 పేర్లు మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా. ఒకడు వక్ఫ్ భూ గజ దొంగ, వక్ఫ్ భూ బకాసురుడు షేక్ ఖాజా అయితే, దానికి జోడీగా జోడెద్దుల బండి అంటారు చూసారా, దానికి జోడీగా ఉన్నటువంటి కార్పొరేటర్ స్థాయికి కూడా లేని వ్యక్తిని ఎమ్మెల్సీగా చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఆ పార్టీని భ్రష్టు పట్టించి, ఏదైతే ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉన్నటువంటి మనిషిని వాళ్ళ తల్లిగారు చనిపోతే తల్లిగారి పదవిని, ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టాడని కూడా కృతజ్ఞత లేకుండా, ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీ జ్యూస్ తాగే విధంగా, ఏదైతే జలీల్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ శిష్యుడు కదండి ఈ ఖాజా, మరి తనతో పాటు ఉన్నటువంటి ఏదైతే రూహుల్లా 6 నెలలు అయితే వీడు అవుతారంటారు. వీళ్ళు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మెల్లిగా వచ్చేస్తారు, కండువాలు మార్చేస్తారు. తమ యొక్క పదవులను దక్కించుకోవడం కోసం, తమ యొక్క అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడం కోసం నిస్సిగ్గుగా, ఒక నైతిక విలువ అంటూ లేక, ఒక పార్టీ మనకి ఏమిచ్చింది, పార్టీలో మనం పెరిగాం, పార్టీలో మనం ప్రాచుర్యం పొందాం, పార్టీ మనల్ని చూసుకుంది అని ఆలోచించకుండా, వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కన్న తల్లి లాంటి పార్టీ. వాళ్ళకు ఒక విధంగా చెప్పాలంటే, ఆ కన్న తల్లి లాంటి పార్టీలో ఉండి ఈరోజు తమ పదవుల కోసం వాళ్ళు స్వార్థంగా బరితెగించి కండువాలు మార్చారే. ఇది ఏ విధంగా చూడాలి? తల్లిపాలు తాగి రొమ్మును గుద్దడం కాదా? ఈ షేక్ ఖాజా మరియు ఎమ్మెల్సీ రూహుల్లాని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి, ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. ఏదైతే ఈ షేక్ ఖాజాపై ఎన్నో షోకాస్ నోటీసులు ఉన్నాయి, హైకోర్టులో డజన్ల కొద్ది కేసులు ఉన్నాయి ఈ షేక్ ఖాజాపై. మేము ఎప్పటి నుండో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళలో మేము కూడా ఉన్నాం. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ సంఘాలు, ముస్లిం మత పెద్దలు, మేధావులు ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది ఎకరాలు వక్ఫ్ భూములను కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఇలాంటి వారు ఏదైతే ఫేక్ ముతవల్లి, ఒక దర్గాకి దొడ్డిదారిలో ముతవల్లిగా మారి వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ రూపాంతరం చెంది తన యొక్క పదవిని దుర్వినియోగం చేస్తూ కోట్లు గడించినటువంటి అవినీతి పరుడు వక్ఫ్ భూగజ దొంగ షేక్ ఖాజా. వాడికి తోడుగా ఒక ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి మనిషి, వీళ్ళిద్దరూ కలిసి టీడీపీ నాయకుల్ని వెళ్ళి కలవడం అనేది అత్యంత దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ తోడు దొంగలు, ఊసర వెల్లులు, అసలు ఈ ఊసర వెల్లుల గురించి ఉన్న కథ కూడా మీకు నేను చెప్పాలి. ఎందుకంటే ఈ ఊసర వెల్లి ఏదైతే వక్ఫ్ భూగజ దొంగ, వీళ్ళిద్దరిని ఫస్ట్ నుంచి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయన ప్రోత్సహించడం వల్లే పార్టీ ఈరోజు ఇంత భ్రష్టు పట్టిపోవడానికి గల కారణం. మేము ఫస్ట్ నుంచి వ్యతిరేకించాం, అయినా కూడా కాసులకు కక్కుర్తిపడి, వాడు ఇచ్చే డబ్బులకి కక్కుర్తిపడి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళని ప్రోత్సహించడం జరిగింది.